ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా వరకు ఎక్కువగా మనము 22 క్యారెట్ 24 క్యారెట్ వీటి గురించి మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు వాటి ప్యూరిటీ ఏ విధంగా తెలుసుకోవాలి, దానికంటూ ఒక సర్టెన్ నెంబర్ ఉంటుందని చెప్పారు. హెచ్యుఐడి అంటే ఏంటి, ఆ నెంబర్ ఎన్ని డిజిట్లో ఉంటుంది, ఇవన్నీ కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఎవరికైనా కూడా 18 తెలుసుకున్నాం కాబట్టి 14 క్యారెట్ బంగారంని దాని ప్యూరిటీ ఏ విధంగా తెలుసుకోవచ్చు, దానికంటూ స్పెసిఫిక్గా ఏమైనా నెంబర్ ఉంటుందా? ఎలా అయితే మనకి 916 999 24 క్యారెట్ అని మెన్షన్ చేస్తూ ఉన్నామో, 14 క్యారెట్కి ఆ నెంబర్ ఏంటి, హెచ్యుఐడి నెంబర్ ఏ విధంగా తెలుసుకోవచ్చు? ఇది కంపల్సరీ డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ అని చెప్తానండి. డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ అంటే ఏంటంటే, మనం మామూలుగా ఒక చిన్న వెజిటేబుల్ కొనేటప్పుడు కూడా, కూరగాయలు కొనేటప్పుడు ఒక్కొక్క టొమాటో కానివ్వండి, అది ఒక బంగాళదుంప కానివ్వండి, దాన్ని క్షుణ్ణంగా చూసిన తర్వాత, పరీక్షించిన తర్వాతే మనము తీసుకుంటాం, కొంటాం. అలాంటిది బంగారం గురించి మాట్లాడబోతున్నాం మనం. సో జస్ట్ ఆలోచించండి, ఎంత సీరియస్గా ఆలోచనతో ఆ ప్రాసెస్ అనేది మనం చూస్తాం. అది నిజంగానే బంగారం అయితే కూడా దాన్ని ఒక 10 సార్లు చూస్తారు, నిజమైన బంగారం అయినా. ఈ మధ్య జ్యువెలరీ స్టోర్స్లో మనం వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్తాం కదా కొనడానికి బంగారం ఆభరణము, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. కాన్వెక్స్ లెన్స్ అంటే మన చిన్నప్పుడు అందరూ మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు భూతద్దం అని. అది మీ చేతుల్లో ఇచ్చేసేసి, సార్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు దగ్గరగా పెట్టుకొని ఆ అద్దంతో మీరు చూస్తే అక్కడ చిన్న చిన్న అక్షరాలు మీకు కనిపిస్తాయి, జాగ్రత్తగా చదవండి సార్ అని చెప్తారు. అది కస్టమర్ అవేర్నెస్ అంటే. అలాంటి షాపులో మీకు అలాంటి కరెక్ట్గా ఒక ప్రాసెస్ అనేది మీకు చూపించారంటే మీరు 100% అది జెన్యూన్ షాప్ అని నమ్మమని చెప్పి నేను చెప్పట్లా. మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఉండొచ్చేమో 100% జెన్యూన్ స్టోర్ ఉండొచ్చేమో, ఇట్స్ ఓకే. బట్ మీరు మీ అన్వేషణ ఏదైతే ఉంటుందో, ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో, ఖచ్చితంగా నేను పరీక్షించిన తర్వాతే నా కష్టార్జితం, నేను సేవింగ్ చేసుకున్న నా హార్డ్ ఎర్న్ మనీని అప్పుడు నేను మీకు ఇస్తాను యాజ్ అ పేమెంట్ రూపంలో. సో అలాంటి సమయంలోనే నేను మీకు ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నాను ఎలా క్షుణ్ణంగా పరీక్షించి మరి జనాలు కొనాలి. ఇక్కడ ఒక నంబర్ మెన్షన్ చేసి ఉందండి ఫోటోగ్రాఫ్లో, 14C, దాని కింద 585. దీనికి అర్థం ఏంటి? 14C అంటే సి అన్న కే అన్న క్యారెట్స్. జనరల్గా ఇండియాలో 14C అనేది ఎందుకు వాడారంటే, జనరల్గా క్యారెట్ అంటే CARROT అనుకుంటారు, తినే క్యారెట్. బట్ యాక్చువల్గా KARAT ఈజ్ ద వర్డ్ విచ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ది ఇండియన్ స్టాండర్డ్ గోల్డ్ స్టాండర్డ్ సిస్టంలో అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే, ఇది నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది బయట దేశాల్లో ఎక్కువగా 14 క్యారెట్స్ అనేది ప్రిఫర్ చేస్తారు. మన ఇండియాలో కూడా ప్రిఫరెన్స్ అనేది ఉంది, కానీ చాలా తక్కువ మాత్రలో ఉందన్నమాట. చాలా తక్కువలో క్వాంటిటీస్లో కొంటారు. కానీ ఇదే మీకు 14 క్యారెట్స్లో కొంటే నేను ఎందుకు కొనాలి అనుకుంటే, ఇందులో మీకు చాలా లాభం ఉందని చెప్తాను. ఎందుకంటే మీరు కొనే బంగారం దృఢత, స్ట్రెంగ్త్, దాంట్లో కావాల్సిన క్వాలిటీ అండ్ డైలీ రఫ్ యూసేజ్ కోసము ఇది అండ్ ఇంకొక క్యారెట్ గోల్డ్ ఉంటుంది, అది 9 క్యారెట్. దానికోసం సపరేట్ వీడియో చేస్తా, అందులో కూడా మీరు చూస్తారు. వెయిట్ చేయండి దానికోసం. నా 14 క్యారెట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. 14 అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 అంటే ఏంటి, 24 గురించి అయితే నేను వీడియో చేశాను, మీరు అది వెళ్ళి చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. దాని తర్వాత ఇంకొక 22 క్యారెట్ గోల్డ్ వీడియో చేశా, 18 క్యారెట్ గోల్డ్ వీడియో చేశా. సో ఇప్పుడు 14 క్యారెట్లో ఏంటంటే, బేసిక్గా గోల్డ్ ప్యూరిటీ కోసము 999.98 అంటే 24 క్యారెట్స్ అనే ఒక స్కేల్ ఉంటుందన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ అట్ ఎ స్కేల్ ఆఫ్ 10 అని చెప్తారు, అట్ ఎ స్కేల్ ఆఫ్ 100 అని చెప్తారు. సో అలాగే గోల్డ్ ప్యూరిటీని చెక్ చేసే విధానం ఒకటి 24 పార్ట్స్లో ఉంటుందన్నమాట. సో ఆ 24 పార్ట్లలో నుంచి 14 పార్ట్లు తీసుకుంటే ఇందులో మీకున్న ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఈజ్ 585 నంబర్. 585 అంటే ఏంటి, నేను ఇందాకే మీకు చెప్పా. 999 అంటే దాదాపు 999.98 అంటే 1000% అనుకోండి ఎగ్జాంపుల్. సో 1000%లో నుంచి ఇందులో మీరు కొంటున్న గోల్డ్ 585% వరకు మీకు ప్యూర్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అనమాట. మిగతా 415 ఫామ్ ఏముంటుంది అంటే, అందులో మీకు కాపర్ ఉంటుంది, నికెల్ ఉంటుంది, దాంతోపాటు సిల్వర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మూడు అలాయ్స్ మెటల్స్ ఎందుకు ఉంటాయి అంటే, మీరు కొంటున్న వాచే అయినా, మీరు కొంటున్న బంగారం రింగు కానివ్వండి ఆర్ గాజులు కానివ్వండి, ఇవన్నీ కూడా దాంట్లో స్ట్రెంత్ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అనమాట.
ఎందుకంటే గోల్డ్ చాలా సున్నితంగా మెత్తగా ఉంటుందండి 24 క్యారెట్ గోల్డ్. అందుకే ఆభరణాలు 24 క్యారెట్ గోల్డ్లో రావు. చేసిన అది ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది, లేదంటే విరిగిపోతుంది అనమాట. సో 14 క్యారెట్ గోల్డ్లో మీకు 585 అంటే అందులో మీకు 580% వరకు మీకు ప్యూరిటీ ఉంది. గోల్డ్లో 1000% నుంచి 585% ఉంది. మిగతా 415% మీకు అదర్ మెటల్స్ ఉంటాయి, బేస్ మెటల్స్ ఉంటాయి. అందులో ప్రెషర్ మెటల్ సిల్వర్ కూడా ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు దీని ప్యూరిటీ సరే అక్కడ మెన్షన్ చేశారు, ఈ BIS లోగో అన్నారు, అది కూడా ప్రింట్ చేసి మోసం చేస్తారు. 14 క్యారెట్ 585 అంటున్నారు, ఇది కూడా ప్రింట్ చేసి మోసం చేస్తారు అంటారు. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది HUID, దాన్నే అంటారు హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఇది మీకు 6 నంబర్లు ఉంటాయన్నమాట. నంబర్లు 6 ఉండవు, ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అనమాట ఇది. ఇందులో మీకు 2 నుంచి 3 ఆల్ఫాబెట్స్ ఉంటాయి అండ్ 2 నుంచి 3 మీకు నంబర్స్ ఉంటాయి. సో ఆ 6 డిజిట్స్ నంబర్ని తీసుకొని BIS కేర్ అనే యాప్లో మీరు వెళ్ళేసేసి మీరు అక్కడ టైప్ చేస్తే మీరు కొంటున్న ఆభరణం అది వాచ్ కోసం వాడిన బ్రేస్లెట్టా, లేదంటే అదొక రింగా, లేదంటే అదొక బ్యాంగిలా, ఎక్కడ తయారు చేశారు, దాని క్యారెట్ ఆఫ్ గోల్డ్ ప్యూరిటీ ఏంటి, అవన్నీ కూడా అందులో మీకు యాప్లో ఉన్నప్పుడు మీకు ఇక్కడ డౌట్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఆ యాప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన అందరి కోసం తయారు చేయబడింది. మన అందరూ ఇందులో ఉన్న ఈ నంబర్ని రీకన్ఫర్మేషన్ చేసుకోవడానికి మాత్రమే. ఇప్పుడు మీకు హాల్ మార్క్ లోగో ఉంది, డౌట్ లేదు. 14 క్యారెట్స్ అండ్ 585 ఉంది, అస్సలే మీరు మోసపోలేరు. దాంతోపాటు మీకు UID నెంబర్ కూడా ఉందిగా. సో మీరు చాలా విధాలుగా మీరు రక్షించబడుతున్నారు ఇక్కడ. యు ఆర్ బీయింగ్ సెక్యూర్డ్. సో డోంట్ వరీ అబౌట్ దిస్. హ్యాపీగా ముందుకెళ్ళేసేసి 14 క్యారెట్ గోల్డ్ లాంటి ఆభరణాల్ని అడాప్ట్ చేయండి, బై చేయండి, డైలీ యూసేజ్లో తీసుకురండి. సో దట్ మీరు ఎప్పుడు కూడా బాధపడరు. ఎందుకంటే ఈవెన్ 22 క్యారెట్ గోల్డ్ కూడా కాస్తంత సున్నితంగా ఉంటుందండి, జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది. కానీ ఎలాగైతే క్యారెటేజ్ అనేది తగ్గుతూ ఉంటుందో దానివల్ల మీకు స్ట్రెంత్ అనేది పెరుగుతుంది, కానీ మీకు రఫ్ యూసేజ్కి పనికి వస్తుంది, ఎప్పుడు కూడా అది పాడైపోదు. సో ఇలాంటి క్వాలిటీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇలాంటి మంచి నాలెడ్జ్ కానివ్వండి మీకు కావాలి అంటే నా వీడియోస్ తప్పకుండా మీరు వరుసగా చూస్తూ ఉండండి. డౌట్స్ ఉన్నాయా కాల్ చేయండి, హెల్ప్ చేస్తాను. సో మరి ఇంత డీటెయిల్డ్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్స్ సార్. దాంతోపాటు ఇలా గోల్డ్ గురించి క్లియర్గా ఎవరికైనా తెలుసుకొని గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో ఎవరైనా పెట్టాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మీ గైడెన్స్ కావాలి అన్న, అప్పుల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? మీరు ప్రత్యేకంగా ఇలా గోల్డ్ గురించి కూడా అడిగారు అండ్ ఒక మంచి ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి కూడా అడిగారు. సో అప్రోచ్ అవ్వడానికి ఒకటే ఒక దారి ఉందండి, అది మీకు కావాల్సిన మాస్టర్ క్లాస్. అంటే గోల్డ్ ట్రేడర్స్ ఉంటారు, గోల్డ్ బిజినెస్ మన్స్ ఉంటారు, గోల్డ్ కొత్తగా షాప్ పెట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉంటారు, గోల్డ్ ట్రైనింగ్ కావాలి, గోల్డ్ నాలెడ్జ్ కావాలి, అవేర్నెస్ కావాలి. ఇవన్నీ ఒక రిక్వైర్మెంట్. రెండో రిక్వైర్మెంట్, మీకు బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, బిజినెస్ ఎలా సక్సెస్ఫుల్గా నడుపుకోవాలి, గవర్నమెంట్ లోన్స్ ఎలా తెచ్చుకోవాలి, ప్రైవేట్ లోన్సే అయినా ఆర్ అట్ ద సేమ్ టైం మీకు ఈక్విటీ పార్ట్నర్స్ కావాలా, మీకు ఇలాంటి కూడా ఎంక్వైరీస్ ఉన్నాయా, ఫ్యూచర్ ప్లానింగ్స్, దాంతోపాటు చిల్డ్రన్ ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ ప్లానింగ్స్ ఎక్స్క్లూజివ్గా ప్లస్ పెట్టుబడి, ఇవన్నిటికీ కలుపుకొని ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ ఇన్ఫర్మేటివ్ క్లాస్ అనమాట. సో దీనికోసము ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మీరు అటెండ్ అవ్వచ్చు. ఇమ్మీడియట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉంటే తప్పకుండా నేను రిక్వెస్ట్ చేసేది మెసేజ్ పెట్టమని చెప్పేసి మీకు కావాల్సిన సహాయాన్ని మేము అందజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.